ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక పర్మిట్లు ఇవ్వడంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఉత్తర్వుల్లో తెలిపింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రధానంగా ప్రభుత్వం చెప్పింది. అందుకే ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆయన హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లడానికి వీలు లేదని ఆదేశాలు జారీ చేశారు. వెంకటరెడ్డిపై ఇప్పటికే సిఐడి విచారణ చేస్తోంది. రేపో మాపో ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన వెంకటరెడ్డికి ఇవాల్టితో డిప్యూటైజేషన్ పూర్తి కావాల్సి ఉంది. సస్పెండ్ చేయకపోతే రిలీవ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. న్యాయ సలహా తీసుకుని ప్రభుత్వం ఈ మేరకు సస్పెండ్ చేసింది. వెంకటరెడ్డిపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందాయి.